సైబర్ నేరాలను అరికట్టేందుకే సంచార సాతి యాప్ తీసుకొచ్చామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పెద్దలు చదువుకోని వారికి ఉపయోగపడేలా దీన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే విషయంలో భయపడాల్సిన, అనుమానించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. సంచార్ సాతి పోర్టల్ ఇంత ముందే ఉండింది. పోర్టల్కి ఇయర్లీ 21 crore విజిట్స్ వస్తూ ఉన్నాయి. అంటే అంతమంది వచ్చి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పాలనుకుంటా ఉన్నారు. ఫోన్ నంబర్ ఎవరైనా చేసినప్పుడు ఫ్రాడ్ కాల్ కానీ స్పామ్ కాల్ అని వచ్చినప్పుడు యాప్లో ఉంటే ఈజీగా అక్కడికక్కడ రిపోర్ట్ చేయగలరనే ఉద్దేశంతో మేము ఈ సంచార్ సాతి యాప్ అనేది బిల్డ్ చేసి అన్ని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో యాక్చువల్గా నేనే దీన్ని లీడ్ తీసుకొని వర్క్ చేశాం. ఒక మనిషికి ఎన్ని ఫోన్ నంబర్లు, ఆ మనిషి మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి, స్పామ్ కాల్స్ని ప్రివెంట్ చేసే విధంగా, ఒకవేళ మీకు ఎవరన్నా ఫోన్ అమ్మితే అది నిజంగా ఒరిజినల్ ఫోనా లేకపోతే వారు ఏదన్నా కొట్టేసిన ఫోన్ తోటి మళ్ళీ దాన్ని మాడిఫై చేసి మీకు ఇచ్చారా అది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ కనుక ఎక్కడికన్నా ఎవరైనా దొంగిలిస్తే ఆ ఫోన్ని వేరే వాళ్ళు వాడకుండా మీరు రిటర్న్ తీసుకోగలరు. ఇలా ఒక 4-5 ఫీచర్స్ని పెట్టి అద్భుతంగా ఇది చేసిన తర్వాత, అవేర్నెస్ చేసిన తర్వాత 1.4 crore యాప్ డౌన్లోడ్స్ అయినాయి. దీనివల్ల ఇప్పటివరకు 2,28,00,000 ఫ్రాడ్ మొబైల్ నంబర్స్ని డిస్కనెక్ట్ చేశాం. 2,27,000 మొబైల్ హ్యాండ్సెట్స్ని డివైడ్ చేశాం. వాట్సాప్ అకౌంట్స్ 1,35,000. అదేవిధంగా 26 లక్షల పోయిన ఫోన్లని ట్రేస్ చేశాం. అందులో 7.5 లక్షలు రికవర్ చేశాం. ఇందులో ఎవరికైతే ఫ్రాడ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది ఫ్రాడ్ కాల్, స్పామ్ కాల్ అని. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. ఎవరైతే దీన్ని కనుక కంటిన్యూస్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని రిపోర్ట్ చేస్తే ఆ ఫోన్ నంబర్ల ద్వారా వేరే వాళ్ళని ఫ్రాడ్ చేయకుండా ఉండే విధంగా అందరూ ఇందులో క్రౌడ్ సోర్స్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మొబైల్ హ్యాండ్సెట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. మీరు ఇది ఇంపార్టెంట్ యాప్, అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ 1.5 crore డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కువ మంది కనుక ప్రీ ఇన్స్టాల్ అయ్యి వస్తే, ఇప్పుడు మీరు ఫోన్ కొనుక్కుంటారు, ఫోన్ కొనుక్కున్నప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. అంత మాత్రాన మీకు ఫేస్బుక్ అకౌంట్ లేదనుకోండి, మీరేమి ఫేస్బుక్ వాడలేరు. ఇది కూడా అలాంటి జస్ట్ ఒక యాప్. లేదు నాకు వద్దనుకుంటే ఏ యాప్లానో యూ కెన్ డిలీట్ చేసేసేయచ్చు యాప్. ఇందులో ఎక్కడ ఇది వేరే విధంగా ప్రతిపక్షాలు కానీ ఇంకొకళ్ళు కానీ చేస్తున్నట్టుగా ఇందులో ఎటువంటి వాదన లేదు. ఇది యాక్చువల్గా కూర్చొని డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తోటి వర్క్ చేసి మేమే చేసాం. ఈ ఇన్ఫర్మేషన్ తోటి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అని ఒకటి క్రియేట్ చేసి ఈ డేటాబేస్ని యూజ్ చేసుకొని ఎవరైనా బ్యాంక్ అకౌంట్ యూపీఐలను పెట్టుకొని ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఆటోమేటిక్గా డబ్బులు పంపించేది కూడా చెప్తుంది. ఇతను మీరు డబ్బులు పంపించబోయేటువంటి వ్యక్తి ఫ్రాడ్ హైగా ఉంది, మీరు ఇంకా నిజంగా డబ్బులు పంపించాలనుకుంటున్నారా లేదా అని ఒక అలర్ట్ వస్తుంది వాళ్ళకి. ఇవన్నీ ఈరోజు అన్ని బ్యాంక్స్ అవి తీసుకున్నది ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం వల్ల మేము అది లాంచ్ చేసి అంత ఫ్యూ మంత్స్ అయింది. ఈలోపు 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగాం అక్కడ. సో ఈ విధంగా అందరికీ ఉపయోగపడేటువంటి యాప్ ఇది. అసలు ఫోన్లో మీకుండే కాంటాక్ట్స్ తోటి సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. మీ కాంటాక్ట్స్ కానీ ఇంక ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ యాక్సెస్ చెయ్యదు. ఇందులో 100% పేదవాళ్ల కోసం, చదువుకోని వాళ్ళ కోసం, పెద్దల కోసం ఎక్కడైతే 23,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఫ్రాడ్ పర్ ఇయర్ జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి యాప్. కాబట్టి ఇందులో ఎక్కడా భయపడాల్సిన లేదు, ఎవరిని చేయాల్సిన అవసరం లేదు.